హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ టెకీ టాక్స్. టుడేస్ టాపిక్ వచ్చేసి ఫంక్షన్స్. సో ఫంక్షన్స్ కంటే ముందు చాలా టాపిక్స్ కవర్ చేశాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న ఉంటే చేసుకోండి. సో పైథాన్లో బేసిక్స్ అన్ని చెప్తున్నాను. డేటా టైప్స్ కానీ, వేరియబుల్స్ కానీ, స్టేట్మెంట్స్ కానీ, లూప్స్ కానీ, యూజర్ ఇన్పుట్స్, కామెంట్స్, అన్ని అయితే కవర్ చేశాను. ఆల్రెడీ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసేసాను. సో ఈ టుడే వచ్చేసి ఫంక్షన్స్ టాపిక్ చెప్తున్నాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే చేసేసుకోండి ఇప్పుడు. సో ఆహ్, పైథాన్ ఫంక్షన్స్ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఫంక్షన్స్ కంటే ముందు నేను 2 టాపిక్స్ పైన చెప్తానిక్కడ. సో సారీ, 2 టాపిక్స్ కాదు. ఫంక్షన్స్‌కి, వేరియబుల్స్‌కి డిఫరెన్స్ ఏంది ఫస్ట్? వేరియబుల్స్, ఫంక్షన్స్. ఫస్ట్ డిఫరెన్స్ ఏంది? చూడండి. వేరియబుల్స్ అంటే డేటా స్టోరేజ్ కోసం వాడతాం. డేటా స్టోరేజ్ అని కాదు. వేరియబుల్స్‌లో డేటా స్టోర్ అవుతది. డేటా స్టోర్ అవుతది. సో ఫంక్షన్స్‌లో డేటా ప్రాసెస్ అవుతది. సో ఇక్కడ చూడండి, వేరియబుల్స్ డేటా స్టోర్ చేసుకోవాలనుకుంటే మనం వేరియబుల్‌లో స్టోర్ చేస్తాము. ఏదైనా లాజిక్ అప్లై చేసుకోవాలనుకుంటే ఫంక్షన్స్‌లో లాజిక్ రాసుకొని ఆ లాజిక్‌ని ప్రాసెస్ చేస్తాము. ప్రాసెస్ కోసం ఇక్కడ వాడతాము. ఇక్కడ మనము ఏదైనా మనం ఒక యాక్షన్ చేయాలా అనుకుంటే ఇప్పుడు ఆ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా! ఆ సమ్ చేయాలా అనుకుంటా. అదొకటి. ఆ లాజిక్ ఎక్కడ రాసుకుంటాం? ఫంక్షన్స్‌లో రాసుకుంటాం. లేదు, సమ్ కాదు, మల్టిప్లై చేయాలనుకుంటా, మైనస్ చేయాలనుకుంటా, ఏమైనా నేను చేయాలనుకుంటా. అవన్నీ ఎక్కడ రాసుకుంటామంటే, మనం ఫంక్షన్స్‌లో రాసుకుంటాము. ఫంక్షన్స్‌లో రాసుకుంటాం. ఏదైనా ఒక లాజిక్ అప్లై చేయాలనుకుంటే, ఫంక్షన్స్‌లో రాసుకొని, ఫంక్షన్‌ని కాల్ చేస్తే అది ప్రాసెస్ అయిపోతది. చూడండి. వేరియబుల్స్ ఏమవుతది? మనం వేరియబుల్స్ డిక్లేర్ చేస్తే, అవి వేరియబుల్స్‌లో డేటా అనేది స్టోర్ అయిపోతాయి. చూడండి, మెయిన్ ఇవి చాలా బేసిక్ టాపిక్స్ ఇవి 2. ఇవి చాలా ఇంపార్టెంట్. వేరియబుల్స్‌లో డేటా స్టోర్ అవుతది. ఆ కాన్సెప్ట్ ఇక్కడ ఆల్రెడీ చెప్పేసా నేను. వేరియబుల్స్‌లో డేటా స్టోర్ అవుతది. మనం డేటా ప్రాసెస్ చేయాలంటే ఫంక్షన్స్ రాసుకొని, ఫంక్షన్స్‌లో లాజిక్ రాసుకుంటాం. ఆ లాజిక్ ఇక్కడ అప్లై అవుతది. ఎప్పుడైతే ఫంక్షన్‌ని కాల్ చేస్తామో అది లాజిక్ అప్లై అవుతది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక వేరియబుల్ ఎలా స్టోర్ చేసుకుంటాం? a ఈక్వల్స్ టు 10. చూడండి, 10 అనే వాల్యూ ఏలో స్టోర్ అయిపోతది. 10 అనే వాల్యూ ఏలో స్టోర్ అయిపోతది. ఇది ఇది స్టోర్ చేసుకున్న వే. ఇక్కడ మనం ప్రాసెస్ చేయాలనుకుంటాం. ఒక సింపుల్ ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా నేను. డెఫ్ ఆహ్, ఫంక్షన్ నేమ్ ఫంక్షన్ నేమ్ ఫంక్షన్ నేమ్ ఇక్కడ ఫంక్షన్ నేమ్ ప్రింట్ ఆఫ్ ఆహ్, సి ఈక్వల్స్ టు ఏ, సి ఈక్వల్స్ టు 10, డి ఈక్వల్స్ టు 20, ఈ ఈక్వల్స్ టు ఈక్వల్స్ టు సి ప్లస్ డి. ఈ ఈ అనే వాల్యూ ప్రింట్ చేస్తాం. చూడండి, ఎప్పుడైతే ఇది ఫంక్షన్ ఇలా రాసుకుంటాం. ఇక్కడ కూడా స్టిల్ వేరియబుల్సే. మనం ఇక్కడ రాసుకోవచ్చు, రాసుకోకపోవచ్చు, మన ఇష్టం అది. ఫంక్షన్స్ లో రాసుకోవచ్చు. బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఇక్కడ రాస్తాం. సపోజ్ ఇక్కడ తీసేసా, మనం ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం? సి కామా డి. ఇక్కడ నుంచి ఈ రెండు సి అనేది డి అనేది వస్తాయి. ఎందుకంటే యాడ్ చేస్తున్నాం 2 నెంబర్స్. సి అనే డి అనే వాల్యూని యాడ్ చేసుకునే లాజిక్ ఇక్కడ రాస్తాం. ఇది ఫంక్షన్ ఇది ఫంక్షన్‌లో బ్లాక్ ఆఫ్ కోడ్ రాసుకుంటాం. అది ఏమవుతదంటే మనం అది ఎగ్జిక్యూట్ అవుతది. బ్లాక్ ఆఫ్ కోడ్. ఎగ్జిక్యూట్ అవుతే ఏమవుతది? సి ప్లస్ డి ఈక్వల్స్ టు ఈ. ఇది సమ్ అవుతది. సమ్ అయి ఈ అనేది ప్రింట్ అవుతది. ఇక్కడ లాజిక్ రాసుకుంటాం. లాజిక్ దట్ వి వాంట్ టు అప్లై ఇక్కడ మనం రాసుకుంటాం. చూడండి, ఫస్ట్ వేరియబుల్స్ డేటా స్టోర్ చేసుకునేకి ఇక్కడ డేటా ప్రాసెసింగ్ కోసం మనం వాడతాం. డేటా ప్రాసెసింగ్ అని కాదు. ఏదైనా లాజిక్ మనము ఇంప్లిమెంట్ చేసుకోవాలనుకుంటే అది ఫంక్షన్స్‌లో రాసుకుంటాము. ఏదైనా మనం లాజిక్ ఒకటి ఇంప్లిమెంట్ చేసుకోవాలంటే అది ఇక్కడ ఫంక్షన్స్‌లో రాసుకుంటాము. ఇక్కడ చూడండి. ఇక్కడ ఇది చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఇక్కడ రాసుకున్నాం గదా! బేసిక్. నేను ఒకటి సింపుల్ నేను ఒకటి రాస్తా నేను. పైచార్మ్ ఓపెన్ చేసి వెరీ బేసిక్ ఫంక్షన్ రాస్తా నేను. మీకు ఈజీగా అర్థమైపోతది ఇంకా. నేను కొత్త ఫోల్డర్ క్రియేట్ చేస్తా దీనికోసం. ఫంక్షన్స్ కోసం. ఫంక్షన్స్.
ఫంక్షన్స్‌లో నేను ఒక పైథాన్ ఫైల్ క్రియేట్ చేస్తున్నా. ఎగ్జాంపుల్1 ఇక్కడ ఎగ్జాంపుల్1 ఏంటి? ఇప్పుడు నేను ఒకటి రాసాను నేను. డెఫ్ యాడ్ సి కామా డి సి కామా డి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ప్రింట్ ఆఫ్ ఈ. ఇక్కడ సి ప్లస్ డి ఇది. సి ప్లస్ డి. నేను ఇక్కడి నుంచి నేను ఫంక్షన్‌ని కాల్ చేస్తున్నా. 10, 20. లేదు ఇలా చేయలేదు. మనతో ఈడ ఆల్రెడీ వాల్యూస్ ఉన్నాయి. సి ఈక్వల్స్ టు 10 అనుకోండి. డి ఈక్వల్స్ టు 20 అనుకోండి. నేనేం చేస్తున్నా? సి, డి అనేది పాస్ చేస్తున్నా. ఇక్కడ నేనైతే కాల్ చేస్తా. ఇక్కడ నేను కాల్ చేస్తే ఏమవుతదంటే ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఈ ఫంక్షన్ కాల్ అవుతది. ఈ ఫంక్షన్ కాల్ అవుతది. ఈ ఫంక్షన్ కాల్ అయితేనే ఎగ్జిక్యూట్ అవుతది. ఎగ్జిక్యూట్ అయిపోతది ఇది. ఈ ఫంక్షన్ ఎప్పుడైతే కాల్ చేస్తామో ఈ లాజిక్ ఎగ్జిక్యూట్ అవుతది. ఎప్పుడైతే ఈ ఫంక్షన్ కాల్ చేస్తామో ఈ లాజిక్ ఎగ్జిక్యూట్ అవుతది. చూడండి. ఇప్పుడు నేను రైట్ క్లిక్ ఎగ్జిక్యూట్ రన్ ఆన్ చూడండి 30. చూడండి ఇక్కడ మనము యాడ్ చేయాలనే లాజిక్ రాసాము. ఎక్కడ రాసుకున్నాం మనం? ఫంక్షన్స్‌లో రాసుకున్నాము. ఫంక్షన్స్‌లో రాసుకున్నాం కాబట్టి మనం ఫంక్షన్ ఎప్పుడైతే కాల్ చేస్తామో అది సమ్ అయ్యి అది ప్రింట్ అవుతది. సమ్ కోసమనే కాదు, యాడ్ కోసమనే కాదు. మనం మల్టిప్లై చేసుకోవచ్చు, డివిజన్ చేసుకోవచ్చు, మైనస్ చేసుకోవచ్చు, సబ్‌స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఏదైనా చేసుకోవచ్చు. ఏదైనా లాజిక్ మనం ఏదైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఇలా ఫంక్షన్స్‌లో రాసుకుంటాము. సో, ఇలా ఇలా రాసుకుంటాము. ఇది జస్ట్ బేసిక్ ఎగ్జాంపులే ఇది. నేను చెప్తాను నేను ఎలా వాడుకోవచ్చనేది. సో, ఇప్పుడు చూడండి ఇది జస్ట్ బేసిక్ ఒక ఎగ్జాంపుల్ ఇది. ఇది ఫంక్షన్స్‌కి ఇలా రాసుకుంటాము. వేరియబుల్ డేటా స్టోరేజ్ కోసం, ఫంక్షన్స్ ప్రాసెస్ కోసం. ఫస్ట్ ఇక్కడి నుంచి ఎళ్తా నేను. జస్ట్ ఫస్ట్ బేసిక్ ఎగ్జాంపుల్ చెప్పా డిఫరెన్స్ ఏంది అనేది. ఇవి వేరియబుల్స్. ఇది ఫంక్షన్. చూడండి ఇక్కడ ఇంకొకటి చూడండి ఇది నేనిప్పుడు ఏం చేస్తానంటే చూడండి ఇది మనము క్రియేట్ చేసిన ఫంక్షన్ ఇప్పుడు. ఇది క్రియేట్ చేసిన ఫంక్షన్. ఆహ్, మీకిప్పుడు పెయింట్‌లోకెళ్తే నేను నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఒక్కొక్క పార్ట్ ఇక్కడ. సరే. ఫస్ట్ ఇక్కడ చూడండి ఇది. దీన్నేమంటారు? దీన్నేమంటారు? వీటినేమంటారు? హ్మ్. వీటినేమంటారు? 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 ఇప్పుడు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా నేను. ఫస్ట్, ఫస్ట్ డెఫ్ అనేది కీవర్డ్ అన్నమాట. ఇక్కడ చూడండి. డెఫ్ అనేది ఇక్కడ కీవర్డ్ ఇది. డెఫ్ అనేది కీవర్డ్. ఇది యాడ్ అనేది ఫంక్షన్ నేమ్. ఫంక్షన్ నేమ్. సీడీ అనేది పారాంథసిస్.
ఇక్కడ ఇది పెరాంథసిస్, పెరాంథసిస్ అంటారు. ఇక్కడ పెరాంథసిస్ అని అంటారు. పారామీటర్స్ అని కూడా అనొచ్చు. పారామీటర్స్ అని రాస్తాను నేను, ఈజీగా అర్థమవుతుంది. పారామీటర్స్, పారామీటర్స్ అంటారు. ఇక్కడ వీటిని ఏమంటారు? వేరియబుల్స్. మీకు ఆల్రెడీ తెలుసు, వేరియబుల్స్. వేరియబుల్స్ అంటే 10, 20 కాదు వేరియబుల్స్, ఇదంతా కలిపి వేరియబుల్. సి అనేది వేరియబుల్, డి అనేది వేరియబుల్. ఇక్కడ ఫంక్షన్ కాలింగ్, ఇక్కడ నుంచి మనం ఫంక్షన్ కాల్ చేస్తాం, ఇక్కడ నుంచి మనం ఫంక్షన్ కాల్ చేస్తాం. ఇప్పుడు చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఫంక్షన్. మనం ఎప్పుడైతే ఫంక్షన్ క్రియేట్ చేయాలనుకుంటామో ఫస్ట్ మనము డెఫ్ అనే కీవర్డ్ తోటే మనం చేస్తాం. డెఫ్ అనే కీవర్డ్ తోటే మనం చేస్తాం. చూడండి, ఇక్కడ డెఫ్ అనే కీవర్డ్ తోటే మనం ఫంక్షన్ క్రియేట్ చేస్తాము. డెఫ్ అనే కీవర్డ్ లేకోకుండా మనం ఫంక్షన్ క్రియేట్ చేయలేము. డెఫ్ అనేది కీవర్డ్. డెఫ్ డెఫ్ స్పేస్ ఫంక్షన్ నేమ్. యాడ్ అనేది ఫంక్షన్ నేమ్. చూడండి, యాడ్ అనేది ఫంక్షన్ నేమ్, యాడ్ అనేది ఫంక్షన్ నేమ్. నేను ఇంకోటి ఈ శాంపుల్ తీసుకొని ఇంకొకటి కూడా క్రియేట్ చేస్తారా ఇలాగే అండి. డెఫ్ యాడ్ ఫంక్షన్ తర్వాత ఏమి ఇస్తాం? పెరాంథసిస్ లో మనం పారామీటర్స్ ఇస్తాము. ఇక్కడ పారాంథసిస్ ఉన్నాయి కదా, పారాంథసిస్ లో మనం సి కమా డి అనేవి 2 పారామీటర్స్ ఇచ్చాం. 2 పారామీటర్స్ ఇచ్చాం. ఇక్కడ 2 పారామీటర్స్ ఇచ్చాము. ఇంకొకటి ఏంటంటే 2 పారామీటర్స్ ఇచ్చాము. ఇక్కడ మనము ఆ ఈ లాజిక్ ఇక్కడ ఇక్కడ లాజిక్ ఉంది. ఇక్కడ లాజిక్ ఇది. మనం ఏదైతే లాజిక్ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నామో, ఏదైతే లాజిక్ ఇక్కడ 1 లైన్ రాయొచ్చు, 2 లైన్ రాయొచ్చు, హండ్రెడ్స్ రాయొచ్చు, థౌజండ్స్ ఆఫ్ లైన్స్ కూడా రాయొచ్చు. ఇక్కడ మనం ఏదన్నా ఒక ఫంక్షన్ లో ఏదైనా మనం లాజిక్ అప్లై చేయాలనుకుంటున్నామో ఆ లాజిక్ అప్లై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాడ్ అనేది ఫంక్షన్ నేమ్ రాసుకున్నాం కాబట్టి మనం అడిషన్ చేయాలా అనుకుంటాం ఇక్కడ. సో అంటే ఎందుకంటే మనకు ఫంక్షన్ దేనికి రిలేటెడ్ కోడ్ రాసుకుంటున్నామో అది ఫంక్షన్ నేమ్ గా మనం క్రియేట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మైనస్ చేయాలనుకుంటాం, సి మైనస్ డి. అప్పుడు ఏం రాసుకుంటాం? ఇక్కడ సబ్స్ట్రాక్ట్ అని రాసుకుంటాం, సబ్ అని పెట్టుకుంటాం అక్కడ షార్ట్ కట్ లో. సో సి మైనస్ డి ఈక్వల్స్ టు ఈ, ఇలా అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తారు? ఇది లాజిక్ దట్ వీ వాంట్ టు అప్లై. సో నెక్స్ట్ సి ఈక్వల్స్ టు 10, డి ఈక్వల్స్ టు 20. డి ఈక్వల్స్ టు 20 అంటే ఇక్కడ 10 అనే వాల్యూ సి లోకి స్టోర్ అవుతుంది, సి అనే వేరియబుల్ లో స్టోర్ అవుతుంది. 20 అనే వాల్యూ డి లోకి స్టోర్ అవుతుంది, డి లోకి స్టోర్ అవుతుంది. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? ఈ ఫంక్షన్ నేమ్ చూడండి, ఇక్కడ ఏదైతే ఉంటుందో ఈ ఫంక్షన్ నేమ్ అది ఇస్తాము, ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఇస్తాము. ఈ 2 వేరియబుల్స్ మనం సమ్ కనుక్కోవాలా అనుకుంటున్నాం, ఈ 2 వేరియబుల్స్ కి మనం సమ్ కనుక్కోవాలా అనుకుంటున్నాం. ఇప్పుడు ఆ వేరియబుల్స్ ఇక్కడ ఇస్తాం, సి కామా డి, సి కామా డి అని ఇస్తాం. ఇక్కడ నుంచి మనము ఫంక్షన్ ని కాల్ చేస్తాం. ఇక్కడ నుంచి ఈడున్న ఫంక్షన్ ని కాల్ చేస్తాం. ఫంక్షన్ ఎలా కాల్ చేస్తాం? ఇక్కడ కోడ్ రాసుకున్నాం, ఈ కోడ్ ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి. ఎలా చేస్తాం? ఇక్కడ మనం కాల్ చేస్తాం. ఇక్కడ ఫంక్షన్ ని కాల్ చేసే ఎందుకు మనం కాల్ చేస్తామంటే, సో సేమ్ ఫంక్షన్ మల్టిపుల్ టైమ్స్ యూస్ చేసుకోవచ్చు. మీరు సేమ్ ఫంక్షన్ ని మల్టిపుల్ టైమ్స్ యూస్ చేసుకోవచ్చు. మీకు సేమ్ ఫంక్షన్ చాలా దగ్గర మీకు యూజ్ అయింది. మీరు ఏం చేస్తారు? ఈ ఫంక్షన్ క్రియేట్ చేస్తారు. ఇక్కడ ఎప్పుడెప్పుడు మనకు అవసరం అవుతుందో అప్పుడప్పుడు దాన్ని కాల్ చేసుకుంటారు. మనకి ఎక్కడ యూసేజ్ ఉంటుందో అక్కడ కాల్ చేసుకుంటారు. అంతవరకు అది అలానే ఉంటది. ఎప్పుడైతే మనకు యూజ్ ఉంటుందో అప్పుడు యూజ్ చేసుకుంటాం. ఇక్కడ సేవ్ చేస్తాను నేను. ఫంక్షన్. సో ఇప్పుడు మీకు అర్థం అయిపోయింటది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇలాగే ఉంచుకొని చూడండి, ఇక్కడ చూడండి సేమ్ ఇదేను. డెఫ్ కీవర్డ్ తో మనం క్రియేట్ చేసాం. డెఫ్ కీవర్డ్ తో యాడ్ అనే ఫంక్షన్ క్రియేట్ చేసాం. యాడ్ అనే ఫంక్షన్ లో ఇక్కడ పారాంథసిస్ చూడండి, ఇది పారాంథసిస్, ఇవి పారాంథసిస్. సి కామా డి అనేటివి పారామీటర్స్. సి కామా డి అనేటివి పారామీటర్స్. ఎన్ని పారామీటర్? పారామీటర్ 1, పారామీటర్ 2, పారామీటర్ 1, పారామీటర్ 2. ఆర్గ్యుమెంట్స్ అయినా అనొచ్చు, ఆర్గ్యుమెంట్ 1, ఆర్గ్యుమెంట్ 2, ఆర్ పారామీటర్ 1, పారామీటర్ 2. సో ఇక్కడ మనకు పారామీటర్స్ ఉన్నాయి కదా, మనము 2 అనే కాదు, మనం అసలు ఇవ్వకపోవచ్చు. ఇది ఆప్షనల్ అనమాట. పారామీటర్స్ మీరు ఇవ్వకపోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మీకు ఇవ్వకపోవచ్చు, లేదు సి కామా డి కామా ఈ కామా ఎఫ్ కామా ఎక్స్ కామా వై కామా జెడ్ ఎన్నైనా ఇవ్వచ్చు పారామీటర్స్. మన రిక్వైర్మెంట్ బట్టి మనం ఇస్తామన్నమాట ఈ పారామీటర్స్.
సో, ఇవి థిక్ కలర్ ఉన్నాయి. ఎందుకున్నాయి? ఇవి యూసేజ్‌లో ఉన్నాయి. ఇవి లైట్ కలర్స్‌లో ఉన్నాయి. ఎందుకంటే ఇవి యూజ్ చేయట్లే. ఇండైరెక్ట్‌గా మనకు చెప్తున్నాయి యూజ్ చేయట్లేదు అని. మనకి ఎన్నైనా రాసుకోవచ్చు. అవన్నీ నేను ఇంకా చెప్తా స్టోరీ. యాక్చువల్‌గా 4 టైప్స్ ఉంటాయి. ఆ 4 టైప్స్ గురించి చెప్పినప్పుడు మీకు క్లియర్‌గా అర్థమవుతది. ఇది వెరీ బేసిక్ అన్నమాట ఇది. సో, ఫంక్షన్స్‌లో ఇది వెరీ బేసిక్. ఇక్కడ మనం ఫంక్షన్ క్రియేట్ చేసాము. ఇదేంటి? ఇదేంటి? కీవర్డ్. ఇదేంటి? ఫంక్షన్ నేమ్. ఇదేంటి? పారామీటర్స్. ఇటు సైడ్ ఉండేది పారాంథసిస్. పారాంథసిస్‌లో పారామీటర్స్ మనం మెన్షన్ చేసాము. ఇక్కడ బ్లాక్ ఆఫ్ కోడ్ దట్ వి వాంట్ టు ఎగ్జిక్యూట్. ఇక్కడ రాసుకుంటాం మనము. ఫంక్షన్‌లో రాసుకుంటాం. ఇక్కడ సీడీ ఏంటి? వేరియబుల్స్, వేరియబుల్స్, వేరియబుల్స్. యాడ్ అనేది ఫంక్షను. ఇక్కడ పారామీటర్స్, పారాంథసిస్. ఇది మనము కాలింగ్. ఇక్కడ నుంచి కాల్ చేస్తాం. ఈ ఇక్కడున్న ఫంక్షన్ ఉంది గదా! ఈ ఫంక్షన్‌ని మనము ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాం. మనము మల్టిపుల్ టైమ్స్ యూజ్ అవ్వచ్చది. మల్టిపుల్ టైమ్స్ యూజ్ అవ్వచ్చు కాబట్టి, ఒక దగ్గర రాసుకొని మనం మల్టిపుల్ ప్లేసెస్‌లో యూజ్ చేసుకుంటాము. సో, అది ఫంక్షన్. నేను ఇప్పుడు నీకు శాంపుల్ చూపిస్తా నేను. అంటే 4 టైప్స్ ఉంటాయి. 4 టైప్స్ నేను చూపిస్తా నేను. ఎలా ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అనేది. సో, ఇది ఇప్పుడు రాసింది. ఫస్ట్ ఇక్కడ 4 టైప్స్ ఉంటాయి. దానికంటే ముందు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇన్ పైథాన్ ఏ ఫంక్షన్ ఈస్ ఏ బ్లాక్ ఆఫ్ ఆర్గనైజ్డ్ రీయూజబుల్ కోడ్ దట్ పెర్ఫార్మ్స్ ఏ సింగిల్ అండ్ రిలేటెడ్ యాక్షన్. చూడండి ఇక్కడ బ్లాక్ ఆఫ్ ఆర్గనైజ్డ్ సారీ ఇది. బ్లాక్ ఆఫ్ ఆర్గనైజ్డ్ అండ్ రీయూజబుల్ కోడ్ దట్ పెర్ఫార్మ్స్ ఏ సింగిల్ ఆర్ రిలేటెడ్ యాక్షన్. ఇక్కడ మనం ఏంది రీయూజబిలిటీ అన్నమాట. ఒకసారి మనం అయితే ఫంక్షన్ రాస్తాము. కానీ మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఈ ఫంక్షన్‌ని మనం మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి. ఇట్ విల్ అలౌ అస్ టు ఎన్‌క్యాప్సులేట్ లాజిక్ మేకింగ్ ద కోడ్ మోర్ మేనేజబుల్ అండ్ రీడబుల్. అంటే ఇప్పుడు మనకి ఈజీగా అర్థమవుతది. ఇక్కడ ఇది అడిషన్ రాస్తాము. ఇంకొక ఫంక్షన్ రాస్తాము. సబ్‌స్ట్రాక్ట్ కూడా ఒక ఫంక్షన్ రాస్తాము. మల్టిప్లై కూడా ఇంకో ఫంక్షన్ రాస్తాము. డివిజన్ కూడా ఇంకొక ఫంక్షన్ రాస్తాము. సో, ఎప్పుడైతే మనం డివైడ్ అలా చేసుకుంటే ఏమవుతది? మోర్ రీడబుల్ అన్నమాట. మోర్ మేనేజబుల్ అండ్ మోర్ రీడబుల్. సో, థర్డ్ పాయింట్. ఫంక్షన్ ఈస్ డిఫైన్డ్ యూజింగ్ ఎ డెఫ్ కీవర్డ్. ఫంక్షన్ మనకెలా డిఫైన్ అయింది? డెఫ్ కీవర్డ్ తోటి డిఫైన్ చేస్తాము. ఎప్పుడైతే మనం డెఫ్ కీవర్డ్ రాస్తామో అప్పుడు ఫంక్షన్ క్రియేట్ అవుతది. ఫంక్షన్ నేమ్ రాస్తే. చూడండి ఇక్కడ క్లియర్‌గా ఉంది చూడండి. ఈ 2 ఇన్ఫర్మేషన్స్ క్లియర్‌గా ఉంటాయి. ఫంక్షన్ ఈస్ డిఫైన్డ్ యూజింగ్ డెఫ్ కీవర్డ్. ఇది చెప్పామా? ఫంక్షన్ ఈస్ డిఫైన్డ్ యూజింగ్ డెఫ్ కీవర్డ్. ఫాలోడ్ బై ఫంక్షన్ నేమ్. చూడండి. ఇక్కడ యాడ్ అనేది ఫంక్షన్ నేమ్. ఇదేందంటే ఫాలోడ్ బై ఫంక్షన్ నేమ్. డెఫ్ కీవర్డ్ తర్వాత ఫాలోడ్ బై ఫంక్షన్ నేమ్ యాడ్ ఉంటదంట. తర్వాత పారాంథసిస్. పారాంథసిస్ ఉంటాయి. పారాంథసిస్ ఇక్కడ పారాంథసిస్. పారాంథసిస్‌లో పారామీటర్స్ ఉంటాయి. పారామీటర్స్ అనేది ఆప్షనల్. పారామీటర్స్ అనేది ఆప్షనల్. మనకు అవసరమైతే ఇవ్వచ్చు. లేకోకుంటే ఇవ్వకపోవచ్చు పారామీటర్స్. సో, బట్ పారాంథసిస్ అనేది మ్యాండేటరీ. మ్యాండేటరీ. దాని తర్వాత కొలన్. కొలన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ కండిషన్ అయినా, లేక కండిషన్స్‌కైనా, లూప్స్‌కైనా, ఫంక్షన్స్‌కైనా అది కొలన్ అనేది ఇంపార్టెంట్. ఎందుకు ఇది ఏం చెప్తుందంటే బ్లాక్ ఆఫ్ కోడ్ రాసుకుంటాం అందులో. ఇఫ్ కండిషన్‌లో కూడా అంతే గదా! బ్లాక్ ఆఫ్ కోడ్ రాసుకుంటాం కాబట్టి ఇక్కడ కొలన్ పెడతాం. లూప్స్‌లో కూడా అంతే గదా! వైల్ లూప్‌కైనా, ఫర్ లూప్‌కైనా మనం ఇక్కడ కొలన్ పెడతాం కాబట్టి మనం ఇక్కడ బ్లాక్ ఆఫ్ కోడ్‌కి రాసుకోవచ్చు. మరి మనం ఇప్పుడు ఇదే మనం స్కేలా గాని, జావాలో క్రియేట్ చేయాలనుకుంటే ఇప్పుడు జావాలో క్రియేట్ చేయాలనుకుంటే ఇలా రాసుకుంటాం. ఇంట్ సి, కామా ఇంట్ డి ఇలా రాసుకుంటాం. ఇలా రాసుకొని ఇక్కడ కోడ్ రాస్తాం. పీస్ ఆఫ్ కోడ్ రాసేస్తాం ఇక్కడ జావాలో. ఇది నాకు క్లారిటీగా తెలీదు. సో, బట్ ఇలా ఉంటది సిమిలర్‌గా సింటాక్స్ జావాలో. స్కేలాలో కూడా సిమిలర్ గానే ఉంటది ఇక్కడ. ఇక్కడ బ్లాక్ ఆఫ్ కోడ్ రాసుకోవాలంటే ఇక్కడ కర్లీ బ్రేసెస్ ఇచ్చాం చూడండి. ఇక్కడ కర్లీ బ్రేసెస్ ఇచ్చాం. జావా గాని, స్కేలా గాని కర్లీ బ్రేసెస్ వాడతాం. కానీ పైథాన్ వచ్చేపాటికి కోలన్ వాడతాం. కోలన్‌లో ఇండెంటేషన్ అని ఒకటుంటది. ఇండెంటేషన్ అంటే ఏందంటే, ఇప్పుడు ఇక్కడ రాసేది ఫంక్షన్ కిందకి రాదు. ఇక్కడ రాసేది ఫంక్షన్ కిందకి రాదు. ఓన్లీ మనం ఇండెంటేషన్ అది 1 లైన్ స్పేస్ అన్న అవ్వచ్చు, లేకుంటే ట్యాబ్ అయినా వాడచ్చు. యూజువల్‌గా ట్యాబ్ వాడతారిక్కడ. ట్యాబ్ స్పేస్ వాడతారు. యూజువల్‌గా ట్యాబ్ స్పేస్ అనేది వాడతారు. ఎప్పుడైతే ట్యాబ్ స్పేస్ నుంచి అన్నీ ఒకే లైన్‌లో రాస్తామో అది ఇండెంటేషన్ అవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. అవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి ఫంక్షన్‌లో. సో, ఇక్కడ మనం కర్లీ బ్రేసెస్ రాస్తాం. ఎందుకంటే ఆ ఫంక్షన్ సారీ ఆ బ్లాక్ ఆఫ్ కోడ్
ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే ఇక్కడ ఇంటెంటేషన్ ఇంపార్టెంట్. కోలన్ రాస్తాము. లోపల ఇక్కడ సేమ్ లైన్‌లోనే రాయాలి. మనం మిస్ అయిందనుకో ట్యాబ్ స్పేస్ నుంచి మళ్ళీ ఎర్రర్ వస్తది. ఇంటెంటేషన్ ఎర్రర్ అని. నెక్స్ట్ ఇక్కడేముంది ఇక్కడ ఫంక్షన్ బాడీ కంటైన్స్ టు బి సారీ ఫంక్షన్ బాడీ కంటైన్స్ ద కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్ అండ్ ఇండెంటెడ్. అది మీనింగ్ ఇక్కడ. సో, ఇక్కడ 4 టైప్స్ ఉంటాయి. ఇక వేరియబుల్స్ అనేది తీసేస్తా ఇక్కడ నేను. ఇది ఫంక్షన్స్ అనేది ఇదొక ఎగ్జాంపుల్. ఫంక్షన్స్‌కి ఇదొక ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ చెప్పే ఇప్పుడు నేను 4 డిఫరెంట్ వేస్‌లో మనం సేమ్ రాస్తాము. డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఇక్కడ. కాకపోతే ఎలా క్రియేట్ చేసుకోవచ్చంటే ఫంక్షన్, ఫంక్షన్, ఫంక్షన్ ఇక్కడ ఇంకొకటి ఏందంటే ఒకటి చెప్పాలి. ఇప్పుడు చెప్తా నేను. ఫంక్షన్ విత్ నో పారామీటర్, నో పారామీటర్ అండ్ నో రిటర్న్, నో రిటర్న్ వాల్యూ. చూడండి ఇక్కడ నేను ఈడ పారామీటర్స్ అనేది చెప్పా. రిటర్న్ అనేది చెప్పలే. చెప్తా నేను. ఇది ఒకలాగా రాసుకోవచ్చు ఇది. ఫంక్షన్ నో పారామీటర్ నో రిటర్న్ వాల్యూ. ఫంక్షన్ నో పారామీటర్ నో రిటర్న్ వాల్యూ. సెకండ్ వచ్చేసి ఫంక్షన్ పారామీటర్స్, పారామీటర్ ఆర్ పారామీటర్స్ విత్ పారామీటర్స్. ఫంక్షన్ విత్ పారామీటర్స్ అని రాసుకోండి. అండ్ నో రిటర్న్ వాల్యూ. ఇక్కడ పారామీటర్స్ పాస్ అయ్యేమో రిటర్న్ వాల్యూ ఉండదు. ఇది ఎలా రాస్తామో నేను చెప్తా. నెక్స్ట్ ఏంటంటే పారామీటర్స్ పాస్ చేస్తామో దీనికి రిటర్న్ వాల్యూ ఉండదు. ఎలా క్రియేట్ చేయాలి ఈ ఈ ఈ సినారియోలో. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ నో పారామీటర్ బట్ విత్ రిటర్న్ వాల్యూ, విత్ రిటర్న్ వాల్యూ, విత్ రిటర్న్ వాల్యూ. ఫంక్షన్, ఫంక్షన్ విత్ పారామీటర్, విత్ పారామీటర్ అండ్ విత్ రిటర్న్ వాల్యూ, విత్ పారామీటర్ అండ్ విత్ రిటర్న్ వాల్యూ. ఎలా క్రియేట్ చేయాలి ఇప్పుడు నేను ఫంక్షన్ శాంపుల్ ఫంక్షన్ ఎలా క్రియేట్ చేయాలో నేను చెప్పాను ఇందాక. సో ఇక్కడ పారామీటర్స్ ఎలా పాస్ చేయాలి, రిటర్న్ వాల్యూ ఎలా మెన్షన్ చేయాలి అనేది చెప్తా నేను. ఎలా చెప్తా నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను దీన్ని తీసుకుంటా. ఈ టాపిక్ పైన చెప్తా. ఫంక్షన్ నో పారామీటర్స్ నో రిటర్న్ వాల్యూ ఎలా కాల్ చేస్తాము అనేది. క్లోజ్ చేస్తా. కొత్త ఫైల్ క్రియేట్ చేస్తున్నా. పైథాన్ ఫైల్. ఫంక్షన్ నో పారామీటర్ అండర్స్కోర్ నో రిటర్న్ వాల్యూ. ఎన్పి అంటే నో పారామీటర్ అండర్స్కోర్ ఎన్ఆర్ అంటే నో రిటర్న్ వాల్యూ. జస్ట్ ఇది మన రెఫరెన్స్ కోసం రాసుకుంటాం ఇలా ఫైల్ నేమ్. మీ ఇష్టం అది. మీరు ఎప్పుడైతే ఫైల్ క్రియేట్ చేయాలనుకుంటారో అది మీ ఇష్టం అది. జస్ట్ మన క్లాస్ ఎగ్జాంపుల్ కాబట్టి సింపుల్ గా రాసేసా. ఫంక్షన్ నో పారామీటర్ నో రిటర్న్ వాల్యూ. ఇప్పుడు ఫంక్షన్ ఎలా క్రియేట్ చేస్తాం? ఫస్ట్ డెఫ్ అనే కీవర్డ్ ఫాలోడ్ బై ఫంక్షన్ నేమ్. ఇప్పుడు నేను యాడ్ అనే ఫంక్షన్ రాస్తా. యాడ్ అనే ఫంక్షన్ రాస్తా. యాడ్ అనే ఫంక్షన్ రాస్తా. పారాంథసిస్ మ్యాండేటరీ, కోలన్ మ్యాండేటరీ ఇలా రాస్తాం. ఇలా రాస్తాం. ఇది మ్యాండేటరీ. ఇక్కడ బ్లాక్ ఆఫ్ కోడ్ ఏదైనా రాసుకోవచ్చు మనం. ప్రింట్ అయినా రాసుకోవచ్చు. లేకుంటే ఏదైనా ఇంకా అడిషనల్ గా వేరే కోడ్ అయినా రాసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏది చెప్పుకోవాలనుకుంటున్నాం ఇక్కడ ఇది ఫంక్షన్ నో పారామీటర్స్. నో పారామీటర్స్ అసలు ఏమి ఇవ్వట్లేదు. నో రిటర్న్ వాల్యూ అంటే ఏమి నేను రిటర్న్ చేయట్లే. రిటర్న్ బ్యాక్ చేయట్లే. ఇప్పుడు నేను ఏం చేస్తా దీన్ని? ఇప్పుడు నేను ఒక లాజిక్ రాస్తా. a ఈక్వల్స్ టు 10, b ఈక్వల్స్ టు 20, c ఈక్వల్స్ టు a ప్లస్ b, ప్రింట్ ఆఫ్ సమ్ ఆఫ్ టూ నెంబర్స్, సమ్ ఆఫ్ టూ నెంబర్స్. ఇది కోడ్. ఇదేంది ఇది? దీనికి కామెంట్స్ రాస్తూ ఉంటే ఫంక్షన్, ఫంక్షన్ వితౌట్ పారామీటర్ అండ్ వితౌట్ రిటర్న్ వాల్యూ,
వితౌట్ రిటర్న్ వాల్యూ, వితౌట్ రిటర్న్ వాల్యూ. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫంక్షన్ వితౌట్ పారామీటర్ అండ్ వితౌట్ రిటర్న్ వాల్యూ, ఫంక్షన్ వితౌట్ పారామీటర్ అండ్ వితౌట్ రిటర్న్ వాల్యూ. చూడండి, ఇదేంటంటే ఇప్పుడు ఫంక్షన్ అయితే క్రియేట్ చేసా, యాక్చువల్గా రిటర్న్ అనేది ఇక్కడ ఉంటుంది ఒకటి. రిటర్న్ అనే కీవర్డ్ తోటి మనం రిటర్న్ చేసుకుంటాము, అది రాయలే ఎందుకంటే అవి ఆప్షనల్. ఇక్కడ పారామీటర్స్ మెన్షన్ చేయలేదు, ఇక్కడ రిటర్న్ వాల్యూ మెన్షన్ చేయలేదు. ఇప్పుడు ఇది ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాను నేను చూడండి. ఇక్కడ ఇంటెంటేషన్ ఇంపార్టెంట్. బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఇక్కడ సీక్వెన్స్ గా లైన్ గా ఉంది చూడండి. ఇప్పుడు లైన్ మారింది అనుకోండి ఒకవేళ, చూడండి ఇక్కడ ఎర్రర్ వస్తుంది. చూడండి, ఇండెంటేషన్ ఎర్రర్, అన్ఎక్స్పెక్టెడ్ ఇండెంట్, వేరే లైన్ లోకి వెళ్ళింది కాబట్టి ఇండెంట్ ఎర్రర్. చూడు, ఇది చాలా ఇంపార్టెంట్ పైథాన్ లో ఇండెంటేషన్ అనేది. సో ఇప్పుడు మనము ఫంక్షన్ అయితే క్రియేట్ చేసాము, ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాం, చూడండి. ఎగ్జిక్యూట్ చేస్తే ఏమొచ్చింది, సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఎంత, 10 ప్లస్ 20 ఎంత, 30 అనేది ఇక్కడ వచ్చింది చూడండి. 30 అనే వాల్యూ ఇక్కడ వచ్చింది. సో ఇది ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్, వితౌట్ రిటర్న్ వాల్యూ, ఇది ఒకటి. నెక్స్ట్ ఫంక్షన్ విత్ పారామీటర్స్ అండ్ నో రిటర్న్ వాల్యూ, వితౌట్ రిటర్న్ వాల్యూ. మనం ఎలా అయినా పిలిచచ్చు, నో రిటర్న్ వాల్యూ, వితౌట్ రిటర్న్ వాల్యూ అని. ఇప్పుడు ఇదొకటి. నెక్స్ట్ కొత్త ఫైల్ క్రియేట్ చేస్తున్నా, ఫంక్షన్ విత్ పారామీటర్ అండ్ నో రిటర్న్ వాల్యూ. సేమ్ లాజిక్, సేమ్ అడిషన్ కి ఎలా రాసుకుంటాం మనం, ఎలా పారామీటర్స్ పాస్ చేస్తాం. డెఫ్ యాడ్ విత్ పారామీటర్స్ అంటే ఏంటి? సో మనం ఇది వరకు ఎట్లా రాసాం, రెగ్యులర్ గా ఫంక్షన్ ఇలా రాస్తాము. ఫంక్షన్ విత్ పారామీటర్స్ అంటే ఏ కామా బి, సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అడిషన్ చేస్తున్నాం. ఇక్కడ ప్రింట్ ఆఫ్ సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ కామా సి. చూడండి, ఇది లాజిక్ ఏంటంటే ఫంక్షన్ విత్ పారామీటర్. చూడండి ఇక్కడ ఫంక్షన్ విత్ పారామీటర్స్ అంటే ఇక్కడ ఇచ్చా, పారామీటర్స్ ఇక్కడ పాస్ చేసా, పారామీటర్స్ వితౌట్ రిటర్న్ వాల్యూ. మీరు ఇప్పుడు వరకు నేను రిటర్న్ వాల్యూ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు, నేను నెక్స్ట్ చెప్తా. నేను ఫంక్షన్ విత్ పారామీటర్స్ వితౌట్ రిటర్న్ వాల్యూ. ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ ని కాల్ చేస్తా. మన దగ్గర ఏ ఈక్వల్స్ టు 10 ఉంది, బి ఈక్వల్స్ టు 30 ఉంది అనుకోండి. ఇక్కడ 30 ఉందనుకోండి. నేనేం చేస్తా, యాడ్ ఆఫ్ ఏ కామా బి. ఇక్కడ నేను ఏం చేసా, ఇక్కడ వేరియబుల్స్ పాస్ చేసా, 10 కామా 20. ఇక్కడ 10 కామా 20. ఏ అంటే ఎంత, 10. బి అంటే 30. ఇక్కడ 10 30 వెళ్ళాయి. 10 ప్లస్ 30 ఈక్వల్స్ టు 40. మనకు అవుట్పుట్ ఏం రావాలి, 40 రావాలి. 40 అవుట్పుట్ రావాలి. చూడండి, సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఇస్ 40. సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఇస్ 40. ఏ కామా బి అనేది 40 వచ్చింది ఇక్కడ, ఎందుకంటే సమ్ చేసాం కాబట్టి. సో ఇక్కడ మనం ఏం చేసాం, మనము పారామీటర్స్ పాస్ చేసాము విత్ పారామీటర్స్ బట్ నో రిటర్న్ వాల్యూ, వితౌట్ రిటర్న్ వాల్యూ. ఎలా అయినా చెప్పచ్చు. ఇక్కడ ఇది ఏ ఫంక్షన్ విత్ పారామీటర్స్ అండ్ వితౌట్ రిటర్న్ వాల్యూ. సో నెక్స్ట్ నో పారామీటర్స్ విత్ రిటర్న్ వాల్యూ. పారామీటర్స్ ఏం లేవు, రిటర్న్ వాల్యూ మనము పంపిస్తాం, సో దానికి కొత్త ఫంక్షన్ క్రియేట్ చేస్తా నేను. కొత్త పైథాన్ ఫైల్ క్రియేట్ చేస్తా. ఫంక్షన్ నో పారామీటర్ విత్ రిటర్న్ వాల్యూ. చూడండి, డెఫ్ యాడ్
నో పారామీటర్స్. పారామీటర్స్ నేనేం పాస్ చేయను. ఇదొకటి సినారియో నేను చెప్తా నేను. A ఈక్వల్స్ టు 10, B ఈక్వల్స్ టు 20, C ఈక్వల్స్ టు A ప్లస్ B. A ప్లస్ B. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వరకు మనం ఏం చేసాం? రిటర్న్ ఏం చేయలే, రిటర్న్ ఏం చేయలే. ఇప్పుడు రిటర్న్ C. మనం పైన రాసుకోవచ్చు, కింద రాసుకోవచ్చు. రిటర్న్ C, రిటర్న్ C, రిటర్న్ C. ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ నేను ప్రింట్ చేయట్లే, ఎక్కడ ప్రింట్ చేయదలుచుకోవట్లే. ఈ వాల్యూ నేను అవుట్ సైడ్ ద ఫంక్షన్ యూస్ చేసుకోవాలనుకుంటా. ఇక్కడ సమ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఉంది, మనము బయట యూస్ చేసుకోవాలనుకుంటాం. రిజల్ట్ ఈక్వల్స్ టు యాడ్. చూడండి, ఇప్పుడు వరకు ఇక్కడ నేను ఏం చేస్తున్నా? ఫంక్షన్ కాల్ చేస్తే ఏమవుతుంది? ఈ ఫంక్షన్ కాల్ అయింది. ఈ ఫంక్షన్ కాల్ అయినప్పుడు ఇది పీస్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ పీస్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. పీస్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతే 10 ప్లస్ 20 ఇక్కడ లాజిక్ రాసాము. 10 ప్లస్ 20 అంటే ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి అంటే 10 ప్లస్ 20 ఇక్కడ ఎగ్జిక్యూట్ అయ్యి సి అనే వాల్యూ ఎంత? ఇక్కడ 30 అనేది రిటర్న్ చేస్తుంది. ఇక్కడ రిటర్న్ చేస్తే ఇక్కడ ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇక్కడ ఉండేది ఏం చేస్తాం? మనం వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాము. రిజల్ట్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాము. చూడండి, కావాలంటే నేను రిజల్ట్ అనేది ప్రింట్ చేస్తా. చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ సమ్ ఆఫ్ టూ నెంబర్స్. సరే, ఇక్కడ కామా పెట్టాలి, ఇక్కడ కామా సపరేటెడ్. ఓకే, ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తా. చూడండి, సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఎంత? 30. చూడండి, మనకు లాజిక్ ఫంక్షన్ లో ఉన్న అవుట్పుట్ అవుట్ సైడ్ ద ఫంక్షన్ కి వచ్చింది. ఎందుకంటే ఇది రిటర్న్ చేస్తుంది. చూడండి, నో పారామీటర్స్ ఇవ్వలేదు. ఇక్కడ నో పారామీటర్స్ ఇవ్వలేదు. కానీ విత్ రిటర్న్ వాల్యూ ఉంది. రిటర్న్ వాల్యూ, ఈ వాల్యూని మనం రిటర్న్ చేస్తున్నాము. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏ కామ బి కామ సి, మనం ఒకటే అని కాదు, ఎన్ని వాల్యూస్ అయినా రిటర్న్ చేసుకోవచ్చు. మనం కావాలంటే ఇప్పుడు నేను ప్రింట్ చేస్తా. చూడండి ఇక్కడ 3 వాల్యూస్. ఏ అంటే ఎంత? 10. బి అంటే ఎంత? 20. సి అంటే ఎంత? 30. ఎందుకంటే 30 అని ఎందుకంటాం? ఏ ప్లస్ బి కాదా సి అంటే. సో ఇక్కడ ఇట్లా వస్తుంది. సో అన్ని వాల్యూస్ రిటర్న్ అయినాయి. ఇక్కడ మనం ఎన్ని కావాలంటే అన్ని రిటర్న్ చేస్తాం. మనం లేదు, మనం లిస్ట్ లాగా రిటర్న్ చేయాలనుకుంటాం. చూడండి, మనం ఏదైనా రిటర్న్ చేసుకోవచ్చు. ఏ డేటా అంటే ఏ వేరియబుల్ అయినా రిటర్న్ చేసుకోవచ్చు, మన ఇష్టం అది. చూడండి, ఇక్కడ లిస్ట్ మాదిరి రిటర్న్ అయింది. అది మన ఇష్టం. అది సింపుల్ గా ఎన్ని వాల్యూస్ ఉంటే ఇప్పుడు లిస్ట్ లాగా రిటర్న్ అవుతుంది, టపుల్ లాగా రిటర్న్ అవుతుంది, ఇంటీజర్ అయినా స్ట్రింగ్ అయినా ఏమైనా రిటర్న్ అవుతుంది. అది మనము సింపుల్ గా ఏమి రిటర్న్ చేయకూడదు అనుకుంటాం. చూడండి, ఇప్పుడు ఏమి రిటర్న్ చేయకుండా వదిలేసా. చూద్దాం అప్పుడు ఏమొస్తుంది. నన్ అనేది వస్తుంది. బై డిఫాల్ట్ గా మనం ఏం మెన్షన్ చేయకోకుంటే నన్ అనే వాల్యూ రిటర్న్ అవుతుంది. ఏం రిటర్న్ చేయలేదు కాబట్టి నన్ అది. ఇక్కడ మనము ఇప్పుడైతే సి అనేది రిటర్న్ చేస్తున్నాం. ఇలా రిటర్న్ చేస్తాం మనం వాల్యూ. ఇలా రిటర్న్ చేస్తాం మనం. ఇది ఒకటి. చూడండి, ఇక్కడ మనం పారామీటర్స్ పంపలేదు, నో పారామీటర్స్, బట్ విత్ రిటర్న్ వాల్యూ మనం పంపించాం. ఇది ఒకటి. నెక్స్ట్ ఏంది? ఏ ఫంక్షన్ విత్ పారామీటర్స్ విత్ రిటర్న్ వాల్యూ. మీకు ఈ పాటికి అర్థమైపోయింది. అది ఇంకా ఎలా రాయాలనేది. నేను కొత్తది పైథాన్ ఫైల్ క్రియేట్ చేస్తా. ఫంక్షన్ విత్ పారామీటర్ విత్ రిటర్న్ వాల్యూ. ఇప్పుడు యాడ్, నేను విత్ పారామీటర్స్ ఏ కామా బి. ఇక్కడ నేనేం చేస్తాను? నేను ఏ కామా బి అంటే సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి. ఇక్కడ మనము దాని నెక్స్ట్ లైన్ రాయాలని రూల్ ఏం లేదు, నెక్స్ట్ లైన్ లోనే రాసుకోవచ్చు. కాకపోతే ఇంటెంటేషన్ ఇంపార్టెంట్. రిటర్న్ సి. ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు 10, బి ఈక్వల్స్ టు
50 అనుకుందాం. మన ఇష్టం అది ఇన్‌పుట్. మన ఇష్టం. ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు 10, బి ఈక్వల్స్ టు 50, రిజల్ట్ ఈక్వల్స్ టు రిజల్ట్ ఈక్వల్స్ టు యాడ్ ఆఫ్ ఏ, బి. ఇక్కడ నేను ప్రింట్ చేస్తా నేను. సమ్ ఆఫ్ 2 నంబర్స్ రిజల్ట్. రిజల్ట్. సమ్ ఆఫ్ 2 నంబర్స్ రిజల్ట్. చూడు 60. 10 ప్లస్ 50 ఎంత? 10 ప్లస్ 50 ఎంత? 60. చూడండి ఇక్కడ మనము ఇక్కడ ఏం చేసాం? విత్ పారామీటర్ విత్ పారామీటర్ విత్ పారామీటర్ విత్ రిటర్న్ వాల్యూ విత్ రిటర్న్ వాల్యూ విత్ పారామీటర్ విత్ రిటర్న్ వాల్యూ. చూడండి ఇక్కడ విత్ పారామీటర్ అండ్ విత్ రిటర్న్ వాల్యూ. మనము పారామీటర్స్ పాస్ చేసాము, రిటర్న్ వాల్యూ కూడా పాస్ చేసాము. సో ఇక్కడ మన దగ్గర 10, 50 ఉన్నాయి. 10, 50 సమ్ చేయాలనుకుంటాము. సమ్ చేయాలనుకుంటాం. సో ఇక్కడ ఇలా సమ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా నేను ఇక్కడ పేస్ట్ చేస్తా. ఇది మీకు ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తా. మనకు క్యాలిక్యులేటర్ ఉంది. ఇది 4 టైప్స్ అయిపోయినాక ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తా నేను. ఇక్కడ మనకు 10 ప్లస్ 50 చూడండి 60 అనేది అవుట్పుట్ వచ్చింది. 60 అనేది అవుట్పుట్ వచ్చింది. మనం క్యాలిక్యులేటర్ ఏం చేసాం? మనం బయట నుంచి ఇన్పుట్స్ ఇచ్చాము, మనకు అవుట్పుట్ ఇచ్చింది ఇది. అదే మనము ఇక్కడి నుంచి రాస్తాం. సింపుల్. అదే ఇదే కోడ్ అయితే ఇదే మనం బయట నుంచి యూజర్ ఇన్పుట్స్ ఇస్తాడు. యూజర్ ఎట్లా ఇన్పుట్స్ ఇస్తాడు? ఇన్పుట్ అని మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో చెప్పా. ఇది ఎంటర్ వాల్యూ ఏ, ఎంటర్ వాల్యూ బి. ఇంకోటి ఏంటంటే ఇది ఇంటీజర్లే కన్వర్ట్ చేసుకోవాలి. ఎందుకంటే బై డిఫాల్ట్ గా యూజర్ ఇన్పుట్ ఎప్పుడు స్ట్రింగ్ లోనే బిహేవ్ చేస్తుంది. స్ట్రింగ్ డేటా టైపే ఉంటుంది. సో ఇక్కడ ఇంట్లే కన్వర్ట్ చేసుకున్నాము. ఇది మామూలుగా క్యాలిక్యులేటర్ ఇక్కడ 10 ప్లస్ 50 60 వచ్చింది కదా. 10 ప్లస్ 50 60. ఇక్కడ నేను ఏంటంటే ఇక్కడ చూడండి ఇప్పుడు నేను ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తా. ఎందుకంటే మనకు రియల్ టైంలో ఎలా వాడతాం ఇక్కడ కూడా క్యాలిక్యులేటర్ లో కూడా బ్యాక్గ్రౌండ్ లో ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళది కాబట్టి మేబీ .NET ఉండొచ్చు, లేకుంటే సి కానీ సియాస్ కానీ ఉండొచ్చు. ఇక్కడ మనం పైథాన్‌లో ఈ కోడ్ పీస్ ఆఫ్ కోడ్. ఎందుకంటే మన ఫంక్షన్‌లో యాడ్ అనేది రాసుకున్నాం. ఇప్పుడు మనము ఇక్కడ ఏం చేస్తాం? ఇక్కడ క్లిక్ చేస్తే ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఎగ్జిక్యూట్ కొడితే ఏమవుతది? యాడ్ అనే ఫంక్షన్ దగ్గరికెళ్తాది. యాడ్ అనే ఫంక్షన్ దగ్గరికెళ్తాది. మనం లేదు మైనస్ దగ్గర క్లిక్ చేస్తాం. మైనస్ దగ్గర క్లిక్ చేస్తాం. అప్పుడు మైనస్ అవుతది. మైనస్ మీద ఆపరేషన్ అవుతాది. లేదు ప్లస్ సింబల్ మీద చేస్తాం. ప్లస్ సింబల్ మీద మల్టిప్లై మీద చేస్తాం. మల్టిప్లై చేస్తే మల్టిప్లై అనే ఫంక్షన్ దగ్గరికెళ్ళి మల్టిప్లికేషన్ అవుతాది. మల్టిప్లికేషన్ అవుతాది. లేదు డివైడెడ్ బై సింబల్ మీద చేస్తాం. అది సెపరేట్ ఫంక్షన్స్ ఉంటాయి యాక్చువల్‌గా. సమ్‌కి ఇలా ఫంక్షన్ ఉంటది. మల్టిప్లైకి ఇంకొక ఫంక్షన్ ఉంటది. సపోజ్ ఇప్పుడు నేను ఒకటి ఎగ్జిక్యూట్ చేస్తాను. ఎంటర్ ఏ వాల్యూ 10. నేను బయట క్యాలిక్యులేటర్ అనుకోండి. ఇక్కడ బయట మనకు ఔట్ సైడ్ అనుకోండి. ఇది యూజర్ ఇన్పుట్ ఇచ్చాడు. చూడండి వాల్యూ 50. చూడండి 10 ప్లస్ 50 60. 10 ప్లస్ 50 60. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తానా నేను? ఇక్కడ చూడండి 100, 200, 300. చూడండి ఇంకొకటి వాల్యూ కూడా ఇచ్చింది. ఇంకొకటి వాల్యూ కూడా ఇచ్చింది. ఇంకొకటి ఇంకొకటి వాల్యూ కూడా ఇచ్చింది. మనము ఇంకా యూజర్ ఫ్రెండ్లీ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు యాడ్ ఇంకొక ఫంక్షన్ రాస్తా నేను. డెఫ్ సబ్స్ట్రాక్షన్ ఏ కామా బి సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ మైనస్ బి రిటర్న్ సి. చూడండి ఇక్కడ ఏం చేస్తానంటే మనము సి ఈక్వల్స్ టు ఆపరేషన్ సి ఈక్వల్స్ టు ఇది కూడా యూజర్ అడుగుతా ఇప్పుడు. ఎంటర్
ఆపరేషన్ మనం ఏం చేయాలనుకుంటామో అడుగుతాం ఇప్పుడు. ఇక్కడ ఇక్కడ చూడండి. ఇప్పుడు ఏమవుతదంటే ఇఫ్, ఇఫ్ నేను రియల్ టైమ్ చెప్తా కాలిక్యులేటర్ ఒకటి జస్ట్ ఎగ్జాంపుల్ అంతే. ఇఫ్, ఇఫ్ సి డబల్ ఈక్వల్స్ టు సబ్‌స్ట్రాక్షన్ సారీ ప్లస్ సింబల్ కోలన్ యాడ్ ఆఫ్ ఏ, బి. ఇఫ్ సి డబల్ ఈక్వల్స్ టు మైనస్ ఇప్పుడు నేను 2 ఫంక్షన్స్ రాసా. ఒకసారి నేను చూపిస్తాను 2 ఫంక్షన్స్. ఇక్కడ అడిషన్‌కి ఒకటి రాసా. సబ్‌స్ట్రాక్షన్‌కి ఒకటి రాసా. అడిషన్‌కి సంబంధించినది లాజిక్ రాసా. సబ్‌స్ట్రాక్షన్‌కి సంబంధించి రాసా. ఇవి ఇన్‌పుట్స్ బయట నుంచి మన కాలిక్యులేటర్‌లో బయట నుంచి ఇన్‌పుట్స్ ఇస్తాం గదా! అలా ఇన్‌పుట్స్ ఇక్కడ ఇస్తాము. అక్కడ ఇన్‌పుట్స్ ఇస్తాము. ఇప్పుడు రిజల్ట్. రిజల్ట్ అనేది జస్ట్ ఎంప్టీ పెట్టేస్తా ఇక్కడికి. హ్మ్. ఇప్పుడు చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ మనం ఏం చేసా ఎందుకంటే మనం ఇప్పుడు ప్లస్ సింబల్ కొడితే మనకేమొచ్చింది? ప్లస్ వచ్చింది. సారీ అడిషన్ వచ్చింది. మైనస్ సింబల్ కొడితే సబ్‌స్ట్రాక్షన్ అయింది. సో, ఇప్పుడు నేను రైట్ క్లిక్ ఇచ్చా. ఇక్కడ చూడండి ఇన్పుట్ 100 ఇన్పుట్ 100 ఇచ్చా. ఇన్పుట్ 100 ఇచ్చా. నెక్స్ట్ 50 ఇచ్చా. 50 ఇచ్చా. ఆపరేషన్ మైనస్ సబ్‌స్ట్రాక్షన్ చేయాలనుకుంటా. చూడండి. 100 మైనస్ 50. 100 మైనస్ 50. లేదు మనకు ఇది సి పైన పెట్టాలా? పైన పెట్టుకోవచ్చు. ఇప్పుడు మళ్ళా ఎగ్జిక్యూట్ చేస్తా నేను. 100 ఆపరేషన్ ఏంది? మైనస్ 20 చూడండి 80 చూడండి 100 మైనస్ 20 ఏమైంది ఇక్కడ? 80 వాల్యూ వచ్చింది. సో 10 ప్లస్ 50 చేయాలనుకుంటా. మళ్ళా ఎగ్జిక్యూట్ కొడతా నేను. మళ్ళా ఎగ్జిక్యూట్ కొట్టేసి ఏం చేస్తానంటే సో 10 ప్లస్ 50 చూడండి. 10 ప్లస్ 50 ఎంత? 60. 10 ప్లస్ 50 ఎంత? 60. సో సేమ్ థింగ్ కాలిక్యులేటర్‌లో కూడా అదే జరిగింది. సేమ్ థింగ్ 10 ప్లస్ 50 ఎంత? 60. సిమిలర్‌గా ఇక్కడ కూడా సో కోడింగ్ వల్ల మీకు ఇంత అడ్వాంటేజ్ చూడండి ఇక్కడ. వితిన్ సెకండ్స్‌లోనే మనకు కాలిక్యులేషన్స్ వస్తాయి. మనం ఏందంటే ఇట్లా కాలిక్యులేటర్ వచ్చినప్పుడు గాని, బయట గాని కాలిక్యులేటర్ యూజ్ చేసుకుంటాం గానీ, బ్యాక్‌గ్రౌండ్‌లో ఇంత లాజిక్ అనేది అప్లై అవుతూ ఉంటది. సో, నేను ఇంకా జస్ట్ ఏం చేశా, అడిషన్‌కి, సబ్‌స్ట్రాక్షన్‌కే చేశా. కాలిక్యులేటర్ చేయాలంటే ఇక్కడ చూడండి. మల్టిప్లై ఉంది, డివిజన్ ఉంది, ఎక్స్ స్క్వేర్ ఉంది. ఇలాంటివి చాలా ఉన్నాయి ఇట్లా. సో, మొత్తం మనం ఇక్కడ చూడండి. ఇలా అయితే వస్తది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఇట్లా ప్రోగ్రామింగ్ లాంగ్వేజే రాస్తారు. సో, ఇదొకటి యూజ్ కేస్ అన్నమాట ఇది. సో, నెక్స్ట్ ఇంకొకటి ఆహ్, ఇప్పుడన్నీ ఇంటీజర్స్‌లోనే చెప్పా గదా! ఇక్కడ మనం స్ట్రింగ్స్ అయినా పాస్ చేసుకోవచ్చు. ఫ్లోట్ అయినా పాస్ చేసుకోవచ్చు. బూలియన్ అయినా పాస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనము ఇంకొకటేందంటే ఏదైనా ఇఫ్ కండిషన్స్ అయినా పెట్టుకోవచ్చు. ఏదైనా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా జస్ట్ సో, సిమిలర్‌గానే ఇంకొక పైథాన్ ఫైల్ క్రియేట్ చేస్తా నేను. ఎగ్జాంపుల్ 2 ఎగ్జాంపుల్ 2 ఇప్పుడేంటంటే సపోజ్ ఇంకొకటేందంటే మనకు ఈమెయిల్ ఉంటది. మనము ఆహ్, మనకొక స్కూల్ ఉంటది. స్కూల్‌లో స్టూడెంట్స్ ఉంటారు. స్టూడెంట్స్‌కి సారీ కాలేజ్ ఉంటది. కాలేజ్‌లో స్టూడెంట్స్‌కి మెయిల్స్ పెట్టాలి. సో, డ్యూ టు హెవీ రెయిన్ వి ఆర్ డిక్లేరింగ్ టుమారో విల్ బి హాలిడే. సో, ఆహ్, మెసేజ్, మెసేజ్ ఏమని రాస్తాం మనం? హ్మ్. ఈమెయిల్, ఈమెయిల్ రాస్తాము. ఈమెయిల్స్ లిస్ట్.
ఈమెయిల్స్ లిస్ట్. సారీ, ఈ ఈమెయిల్స్ రాస్తాం ఇక్కడ. ఈ ఈమెయిల్ ఐడి, ఈమెయిల్ ఐడి ఇక్కడ రాస్తాం. ఎవరికి పంపించాలి? సారీ, ఈమెయిల్ ఐడి ఉంది. ఈమెయిల్ ఐడి ఉంటే ఇక్కడ మనము వాళ్ళకు మెసేజ్ పెట్టాలి. ప్రింట్ ఆఫ్ ఈమెయిల్ ఐడి హిస్ నేమ్. వాళ్ళ ఈమెయిల్ ఐడి వాళ్ళ నేమ్ అన్నమాట. ఇప్పుడు ఎలా రాస్తాం? మనం ఒక మెయిల్ పెట్టాలి. మెయిల్ మనము టెక్స్ట్ ఫ్రేమ్ చేయాలి. ఎందుకంటే మనకు హాలిడే హాలిడే ఇవ్వాలి. ఎందుకు డిక్లేర్ చేస్తున్నాం అనేది ఒక కాంటెక్స్ట్ మెసేజ్ పెట్టాలి. హాయ్ 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 అని పెట్టేసి నేమ్ మెన్షన్ చేస్తాం ఇక్కడ. హాయ్ నేమ్ తర్వాత కామా గుడ్ మార్నింగ్. యూట్యూబ్. సో ఇవాళ నైట్ ఎక్కువ వర్షం పడుతుంది. నైట్ మనం మెసేజ్ పెడుతున్నాం టుమారో హాలిడే అని చెప్పాలనేసి. సో టుమారో విల్ బి హాలిడే. లేకపోతే హాలిడే డాట్స్. ఇలా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక ఈమెయిల్ ఐడి ఇస్తాను. ఈ ఈమెయిల్ ఐడికి మెయిల్ వెళ్ళాలి. ఆ ఈమెయిల్ ఐడి మెన్షన్ చేయలేదు. ఇక్కడ జస్ట్ ఏంటంటే మన స్టేట్మెంట్ కోసం ఎలా ఎలా పంపిస్తాం, ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ యూస్ చేసుకోవాలి కదా ఈ మెసేజ్ని. అందుకని ఇట్లా రాశాను నేను. సో ఫర్ ఎగ్జాంపుల్ మెసేజ్ మెసేజ్ ఉంది మన దగ్గర. మెయిల్ ఐడీస్ ఉన్నాయి XYZ, XYZ అనే పర్సన్ కి మెసేజ్ పెట్టాలి. ఫస్ట్ రన్ చేస్తాను నేను. చూడండి ఇక్కడ, హాయ్ XYZ, హాయ్ XYZ, గుడ్ మార్నింగ్, సారీ గుడ్ ఈవినింగ్. సో ఇవాళ ఇవాళ ఈవినింగ్ టుమారో హాలిడే అని చెప్పాలి. ఇవాళ నైట్ మెసేజ్ పెట్టాలి. సో ఇవాళ ఈవినింగ్. సో ఎలా పెడతాం మనం? హాయ్ XYZ, పర్సన్ నేమ్ ఇక్కడ రాస్తాం. గుడ్ ఈవినింగ్, టుమారో విల్ బి హాలిడే డ్యూ టు హెవీ రైన్. రిగార్డ్స్ సో అండ్ సో కాలేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకసారి అయితే యూజ్ అయింది. ఇక్కడ ఓకే. ఒకసారి అయినప్పుడు మనం కోడ్ రాసుకున్న అవసరం లేదు. మనము ఎప్పుడంటే మనకు హండ్రెడ్స్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు. 1000 మెంబర్స్ ఉంటారు. వాళ్ళకి ఏం చేస్తాం మనం? 1000 మెంబర్స్‌కి ఇట్లా మెసేజ్ టైప్ చేసుకుంటూ ఉండాలంటే అవ్వదు. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే, మన దగ్గర ఏం చేస్తాం మనము? మనం ఒక లిస్ట్ పెట్టుకుంటాం. లిస్ట్ పెట్టుకుంటాం. సారీ. లిస్ట్ పెట్టుకుంటాం. లిస్ట్ ఏంటంటే లిస్ట్‌లో టు take it off gmail.com. మనం ఇక్కడ డేటా ఒక దగ్గర స్టోర్ చేసుకుంటాము రియల్ టైంలో. అవి ఇలా లిస్ట్‌లో తెచ్చుకుంటాము. ఈ లిస్ట్ పాస్ చేస్తే లిస్ట్‌లో ఉన్న మెంబర్స్ అందరికీ ఇది మెయిల్ ఎళ్ళాలి. లిస్ట్‌లో ఉన్న వాళ్ళందరికీ మెయిల్ ఎళ్ళాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి హరీష్, సారీ harish@gmail.com.
సురేష్. ఇక్కడ మన దగ్గర చూడండి. ఇప్పుడు కాంటాక్ట్ లిస్టులు ఉన్నాయి మన దగ్గర. ఈ కాంటాక్ట్ లిస్ట్ తోటి మనము 3 మెంబర్స్ ఉన్నారనుకోండి. 1000 మెంబర్స్ ఉంటే 1000 మెంబర్స్ ఇక్కడ యాడ్ చేసుకుంటే ఒకసారి అక్కడ యాడ్ చేసుకున్నప్పటి నుంచి మనము వాళ్ళకు ఈచ్ మెంబర్‌కి మనం మెసేజ్ పెట్టొచ్చు ఇట్లా. హ్మ్. ఇప్పుడు ఇక్కడ ఏమవుతదంటే ఫర్ లూప్ రాసుకుంటాం. లూప్ తెలుసు కదా మీకు. నంబర్ ఆఫ్ టైమ్స్ ఇటరేట్ చేయాలంటే లూప్స్ రాసుకుంటాం. ఫర్ 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 ఇక్కడ మనం ఏం చేస్తాం? సారీ ఈమెయిల్, నేమ్ ఇన్ కాంటాక్ట్ లిస్ట్. మనం ఏం చేస్తాం? మెసేజ్ 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 ఈమెయిల్. ఇప్పుడు నేను రన్ చేస్తా ఒకసారి. ఇక్కడ చూడండి. ఫస్ట్ ఇటరేషన్‌కి వచ్చి ఏమైంది? ఫస్ట్ ఇటరేషన్‌కి హాయ్ మిస్టర్ టెకీ టాక్స్, గుడ్ ఈవినింగ్. టుమారో విల్ బి హాలిడే డ్యూ టు హెవీ రెయిన్. రిగార్డ్స్ దిస్ కాలేజ్. ఇది ఒకరికెళ్ళింది. ఎవరు? మిస్టర్ టెకీ టాక్స్ అనే వాళ్ళకెళ్ళింది. నెక్స్ట్ హరీష్ అనే ఒక స్టూడెంట్ ఉన్నాడు పర్టికులర్ కాలేజీలో. సో హాయ్ హరీష్, గుడ్ ఈవినింగ్. టుమారో విల్ బి హాలిడే డ్యూ టు హెవీ రెయిన్. నెక్స్ట్ సురేష్ కూడా వెళ్ళింది. ఇట్లా 1000 మెంబర్స్ ఉంటే 1000 మెంబర్స్ కి మెయిల్ వెళ్తుంది ఇట్లా. చూడండి సింపుల్. ఇది ఇటరేట్ అయ్యింది. మనము 1000 మెంబర్స్ ఉంటే ఇట్లా మనము 1, 2 మెంబర్స్‌కి అయితే కాల్ చేసి చెప్పొచ్చు. లేదంటే డైరెక్ట్ మెసేజ్ పెట్టొచ్చు. కానీ కాలేజెస్‌లో ఎలా ఉంటారు? 1000 మెంబర్స్ పైననే ఉంటారు. 1000 మెంబర్స్ ఉంటే మనకు ఇట్లా అందరికి పంపించాలంటే డిఫికల్ట్‌గా ఉంటది. డిఫికల్ట్‌గా ఉన్నప్పుడు ఇలా మెయిల్స్ పెట్టొచ్చు. సింపుల్‌గా అయిపోద్ది. ఇట్లా ఇటరేట్ అవుతది. హాలిడే ఉన్నా లేదన్నా ఏదన్నా ఈవెంట్స్ ఉన్నా ముందే ఇన్ఫార్మ్ చేయాలి అనుకుంటాం. అఫీషియల్ ఇలా చేస్తాం. ఇట్లా లూప్ పెట్టేసి ఇటరేట్ చేసిన తర్వాత మల్టిపుల్ టైమ్స్. ఇక్కడ ఏమైంది? మీకు ఏం అర్థం అవ్వాలి ఇక్కడ? రీయూజబిలిటీ. సేమ్ ఫంక్షన్ ఒకసారి రాస్తాము. మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకుంటాము. ఒక ఫంక్షన్‌ని మల్టిపుల్ టైమ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది చాలా యూసేజెస్ ఉంటాయి. ఫంక్షన్ అంటే చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే మనకు పీస్ ఆఫ్ కోడ్ ఒకసారే రాస్తాం. మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకుంటాము. సో, మనకు ఈ పీస్ ఆఫ్ కోడ్ అంతా ఒక దగ్గర ఉంది చూడండి. మనకు డిస్టర్బెన్స్ లేదు. మనకు మెయింటైన్ మేనేజబుల్, రీడబుల్ కూడా. సో, ఇప్పుడు ఫంక్షన్స్ అనే టాపిక్ అయిపోయింది. మనకు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్. నేను నెక్స్ట్ సెషన్‌లో చెప్తా. సో, ఆహ్, టుడేస్ సెషన్ ఈస్ ఓవర్. సో, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఎక్కువ సబ్స్క్రిప్షన్స్ వస్తే సో, నాకు కొంచెం హెల్ప్ అవుతది. సో, నేను ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి ఉంటది. సో, ఇప్పటి వరకు ఆల్రెడీ నేను బిగ్ డేటా వాళ్ళకు మాక్ ఇంటర్వ్యూస్ చేశాను. బిగ్ డేటా వాళ్ళ ఫుల్ కోర్సెస్ అన్ని చేశా. సో, అన్ని ఫుల్ వీడియోసే ఉన్నాయి నావన్నీ. బిగ్ డేటా గానీ, ఆహ్, పైస్పార్క్ కానీ, లేకుంటే డేటాబ్రిక్స్ కానీ అన్ని ఫుల్ కోర్సెసే మెన్షన్ చేశా ఇప్పటి వరకు. యాస్ వెల్ యాస్ నేను మాక్ ఇంటర్వ్యూస్ కూడా మెన్షన్ చేశా. ఇంటర్వ్యూస్‌లో ఏ టైప్ ఆఫ్ క్వెషన్స్ అడుగుతారు డేటా ఇంజినీర్స్‌కి. సో, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకున్నోళ్ళుంటే చేసుకోండి ఇక్కడ. థాంక్ యూ ఆల్.